ఇతడు పొరుగురుకు వెళ్ళటానికి పడవలో ఎక్కి కూర్చున్నాడు. ఏమీ తోచక పడవవాడితో కబుర్లు మొదలెట్టాడు. నీకు రామాయణం తెలుసా అని అడిగాడు. తెలీదన్నాడు వాడు. అయ్యో, రామాయణం తెలీదా? అయితే నీ బతుకు పావు భాగం దండగైపోయినట్లే. సరే, భారతమన్నా తెలుసా అని అడిగాడు. తెలీదయ్యా అన్నాడు పడవవాడు. భారతం కూడా తెలీదా? అయితే నీ బతుకు సగం దండగపోయినట్లే అన్నాడు. సరే కాని కనీసం భాగవతమన్నా తెలుసా అని అడిగాడు. లేదయ్యా అన్నాడు పడవవాడు. భాగవతం కూడా తెలీదా? అయితే నీ బతుకు ముక్కాలు దండగైపోయినట్లే అని పండితుడు ఇంకా ఏదో అడగబోయేంతలో పడవవాడు, స్వామి, మీకు నీళ్లల్లో ఈదటం తెలుసా అని అడిగాడు. తెలీదు ఏ అన్నాడు పండితుడు. ఈదటం కూడా తెలీదా? అయితే మీ బతుకు మొత్తం దండగైనట్టే. ఎందుకంటే కింద రంధ్రం పడింది, ఇంకాసేపట్లో పడవ మునిగిపోతుంది అంటూ వాడు నీళ్లల్లో దూకేసి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు.